హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట. ఇవాళ మనం వచ్చేసి దోశ ఎలా చేయాలో చూద్దాము. ఒక గ్లాస్ మినపప్పు తీసుకోండి. ఒక గ్లాస్ మినపప్పుకి మంచిగా 2.5 గ్లాసులు బియ్యం తీసుకోండి. నేను మాత్రం 2.5 గ్లాసులే తీసుకుంటున్నాను. ఎక్కువ వేరే ఏమీ వేయట్లేదు. లైక్ మెంతులు, అటుకులు ఏమీ వేయట్లేదు. ప్లెయిన్ ఒక గ్లాస్ మినపప్పుకి 2.5 గ్లాసులు బియ్యం మాత్రమే తీసుకొని బాగా ఒక 2-3 టైమ్స్ కడగండి. వాటర్ పోసి బాగా వాష్ చేయండి. అంత మురికి అంతా పోయేంత వరకు వాష్ చేశాక ఒక మంచి నీళ్ళు పోసుకొని 8 అవర్స్ నానబెట్టుకోండి. ఒకవేళ మీరు నైట్ పెట్టుకుంటే మాత్రం నైట్ పెట్టేసుకొని మార్నింగ్ గ్రైండ్ చేసుకోండి. లేదు అంటే మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ కూడా కొంచెం కొంచెమే తీసి గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే తొందరగా హీట్ ఎక్కకుండా ఉంటుంది గ్రైండరు. ప్లస్ మంచి స్మూత్గా వస్తుంది పిండి కూడా. మీరు ఇంకా వేరే ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఒక గ్లాస్ మినపప్పుకి 2.5 గ్లాసుల బియ్యం అండి, అంతే. మంచి మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ పిండి ఈ కన్సిస్టెన్సీలోకి రుబ్బుకోండి. మరీ వాటర్ కూడా ఎక్కువ పోసుకోకండి. కొంచెం కొంచెమే వాటర్ పోసుకొని రుబ్బుకోండి. ఒక గిన్నెలోకి తీసేసుకోండి మొత్తం. అట్లా 2-3 టైమ్స్ రుబ్బుకున్నాక తీసుకొనేసి ఫర్మెంట్ ఒకసారి మొత్తం కలుపుకోండి. ఫస్ట్ కలుపుకున్నాక ఫర్మెంట్ అవ్వడానికి మూత మూసి సేమ్ మళ్ళీ ఒక 12 అవర్స్ మాత్రం నానబెట్టుకోవాలి. ఫర్మెంట్ అవ్వడానికి పెట్టుకోవాలి. ఇప్పుడు నైట్ పెట్టుకొని మార్నింగ్ తీసుకోవాలి. ఆల్రెడీ మొత్తం పొంగిపోయిందండి, అందుకే వేరే గిన్నెలోకి తీసాను. ఇలా తీసిన పిండిని కొంచెం వాటర్ పోసుకొని జార్ లెవెల్లో కలుపుకోవాలి. మనకు తగ్గట్టు సాల్ట్ మాత్రం వేసుకొని బాగా బీట్ చేసుకోండి. దోశ పోసే ముందు కొంచెం ఎక్కువ బీట్ చేసుకుంటే మంచిగా మీకు దోశలు మంచిగా స్పాంజీగా వస్తాయండి. ఒక పెనం తీసుకొని బాగా వేడెక్కనివ్వండి. పెనంని వేడెక్కక ముందు మాత్రం దోశ పోయకండి. ప్లస్ కొంచెం నూనెతో సీజనింగ్ చేసేయండి. సీజనింగ్ చేసేసి ఇట్లా 2 గరిటెల పిండి దోశ పిండి పోయండి. పోసి ఇలా తిప్పేయండి. ఇది బిగినర్స్ కోసము. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి కొంచెం ఈజీగా ఇట్లా చూపిస్తే వాళ్ళకి ఈజీగా నేర్చుకుంటారని చెప్పి చూపిస్తున్నాను. ఆనియన్స్ కావాలనుకున్న వాళ్ళు ఆనియన్స్ వేసేసుకోండి. లేదు అన్నా కూడా ప్లెయిన్ వేసుకోండి. ఇంకా వేరే దోశలు నేను మళ్ళీ తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఆనియన్ దోశ చూడండి. కొంచెం బ్రౌనిష్ క్రిస్పీ బ్రౌన్గా వచ్చినాక దాన్ని తిప్పి వేసుకోండి. కొంచెం ఇలా తిప్పి వేసుకొని ఒక చుక్క ఆయిల్ కూడా వేసుకోండి ఆనియన్స్ మీద. తిప్పేసుకొనేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. అలా పెనం మీద ఏమన్నా మిగిలి ఉంటే మాత్రం మొత్తం అటు ఇటు అంతా క్లీన్ చేసేసుకోండి. ఇంకొక దోశ వేసుకోవాలంటే మాత్రం మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ ఆయిల్ సీజనింగ్ చేసుకోండి. యాక్చువల్గా సీజనింగ్ బ్రష్ ఉంటుంది, దొరకక ఇంక స్పూన్తోనే అంటున్నాను. ఇలా 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 చూసి నేర్చుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. అంత ఏదో ఏమీ లేకుండా ఇలా చూపిస్తే మీకు రాదు. ఇలా ఉండి చూపిస్తేనే మీకు వస్తుంది. అందుకని అంతా ఇలా చూపిస్తున్నాను. ఇంకొక దోశ ఇలానే పోసేసుకొని సేమ్ మళ్ళీ ఆనియన్స్ను కొంచెం లైట్గా నూనె వేసుకొనేసి మంచిగా దోరగా వేగేంత వరకు ఉంచుకోండి. సిమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం అటు మరీ హై పెట్టకండి, మీడియంలో పెట్టి కాస్త ఇట్లా లేస్తుంది అది. దోశ ఇట్లా లేసినప్పుడే మాత్రమే తీయండి. లేవక ముందు తీస్తే మాత్రం పెనంకి అంటుకుపోతుంది. సో జస్ట్ ఇట్లా లేసినట్టు అనిపించినప్పుడు అట్లా కాడుతో మీరు అలా అనేసి మొత్తం అన్ని సైడ్స్లో అనుకోండి. బిగినర్స్కి మెయిన్ చెప్పేది. ఈ అన్ని సైడ్లో ఇట్లా అనుకొనేసి తీసి ఫ్లిప్ చేసేయండి. ఫ్లిప్ చేసి అటువైపు ఇలా వేసేసేయండి. వేసేసి అటువైపు కూడా మళ్ళీ దోరగా వేగేటట్టు చూసుకోండి. దోరగా వేగినాక తీసి ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 చట్నీస్తో సర్వ్ చేస్తున్నాను. టమాటా చట్నీ అండ్ పల్లి చట్నీ. ఈ 2 చట్నీస్ కూడా అప్లోడ్ చేశాను. ఫుల్ వీడియో చూడండి. కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.